సో ఇప్పుడు మన కాన్సెప్ట్ వచ్చేసి టైం అండ్ వర్క్. టైం అండ్ వర్క్లో మనం టైం అండ్ వర్క్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనకు ఇచ్చినటువంటి డేటాను మనం ఎఫిషియన్సీలో కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎఫిషియన్సీలో కన్వర్ట్ చేసుకోవాలి. ఎఫిషియన్సీ అంటే ఏంటిది అంటే వర్క్ పర్ డే అంటే వన్ డేలో చేసేటువంటి వర్క్నే మనం వన్ డేలో కంప్లీట్ అయ్యేటువంటి వర్క్నే మనం ఎఫిషియన్సీ అంటాం. సో దీన్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుని ఒక 3 ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఏ అనే పర్సన్ ఉండు. ఏ అనే పర్సన్ వచ్చేసి ఒక వర్క్ని 8 డేస్లో కంప్లీట్ చేస్తాడు అనుకుందాం. 8 డేస్లో కంప్లీట్ చేస్తాడు. సో ఏమని చెప్పాను నేను? వన్ వర్క్ అని చెప్పిన. ఒక వర్క్ను వచ్చేసి 8 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అంటే ఇక్కడ మనకి వన్ వర్క్ని 8 డేస్లో కంప్లీట్ చేస్తుండు అంటే వర్క్ పర్ డే ఎఫిషియన్సీ ఆఫ్ ది ఏ ఈజ్ వర్క్ పర్ డే. వర్క్ ఎంత ఉంది? 1 వర్క్ ఉంది, అది వచ్చేసి 8 డేస్. 1/8 డేస్ వచ్చేసి 8 ఉన్నాయి. అంటే 1 డేలో వచ్చేసి 1/8 ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేస్తాడు. 1 డేలో ఎంత వర్క్ కంప్లీట్ చేస్తాడు అంటే 1/8 1/8 ఆఫ్ ది వర్క్. అంటే మనకి ఇచ్చినటువంటి వర్క్ ఏదైతే ఉంటుందో దానిలో 1/8 పార్ట్ అనేది కంప్లీట్ చేస్తాడు. అదే వర్క్ పర్ డే. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. బి అనే పర్సన్ వచ్చేసి 1 డేలో బి అనే పర్సన్ వచ్చేసి 1 డేలో 10 కిలోమీటర్స్ వాక్ చేస్తాడు. 1 డేలో వచ్చేసి 2 డేస్ అని తీసుకుందాం. 2 డేస్లో వచ్చేసి 10 కిలోమీటర్స్ వరకు వాక్ చేస్తాడు. అంటే ఇక్కడ మనకి ఇదేమో నెంబర్ ఆఫ్ డేస్ అవుతుంది. ఇక్కడ ఇచ్చింది వచ్చేసి నెంబర్ ఆఫ్ డేస్, ఇదేమో నెంబర్ ఆఫ్ డేస్ అవుతుంది. ఇక్కడ 10 కిలోమీటర్స్ అనేదేమో జరిగినటువంటి వర్క్, ఇది వచ్చేసి వర్క్ అవుతుంది. అంటే ఈ పర్సన్కు ఉన్నటువంటి బి అనే పర్సన్కు ఉన్నటువంటి ఎఫిషియన్సీ ఏమవుతుంది? వర్క్ పర్ డే కావాలి. ఇక్కడ వర్క్ ఎంత నడుస్తుంది? 10 కిలోమీటర్స్ నడుస్తుంది. తను వచ్చేసి 10 కిలోమీటర్స్ వరకు వాక్ చేస్తాడు. 10 కిలోమీటర్స్ డివైడ్ విత్ ఈ 10 కిలోమీటర్స్ ఎప్పటిలో వాక్ చేస్తాడు? 2 డేస్లో వాక్ చేస్తాడు. అంటే బై టూ పర్ డే కాబట్టి. నెక్స్ట్ అప్పుడు ఏమవుతుంది? 5 కిలోమీటర్స్ పర్ డే. అంటే తనకు ఉన్నటువంటి ఎఫిషియన్సీ ఎంత అంటే 5 అవుతుంది. వచ్చేసి 5 అవుతుంది. తనకున్న ఎఫిషియన్సీ అంటే 5 కిలోమీటర్స్ పర్ డే. నెక్స్ట్ ఇంకో థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సి అనే పర్సన్ వచ్చేసి 5 డేస్లో వచ్చేసి 2/3 ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తాను అనుకుందాం. 2/3 ఆఫ్ వర్క్ అంటే మనకు ఉన్నటువంటి వర్క్లో ఏదైతే గివెన్ వర్క్ ఉంటుందో ఆ వర్క్లో 2/3 ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తాడు. సో అప్పుడు తనకున్న ఎఫిషియన్సీ ఏమవుతుందంటే ఎఫిషియన్సీ ఆఫ్ సి ఈజ్ వర్క్. ఎంత వర్క్ కంప్లీట్ చేస్తుండు? 2/3 ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేస్తుండు. అంటే 2/3 2/3 ఆఫ్ వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తుండు? 5 డేస్లో కంప్లీట్ చేస్తుండు. అంటే బై 5 అవుతుంది. అంటే ఇప్పుడు ఏం కావాలి? 2/3 × 5 అంటే అది ఏమవుతుంది? 2 డివైడ్ విత్ 15. అంటే తను 1 డేలో వచ్చేసి 2/15 ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేస్తాడు. ఇది తనకు ఉన్నటువంటి ఎఫిషియన్సీ ఈజ్ నథింగ్ బట్ 1 డేలో చేసేటువంటి వర్క్ అవుతుంది. ఎఫిషియన్సీ ఈజ్ నథింగ్ బట్ వర్క్ పర్ డే. 1 డేలో చేసేటువంటి వర్క్నే మనం ఎఫిషియన్సీ అంటాం. అంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే సార్ మనం ఫస్ట్ వచ్చేసి ఎఫిషియన్సీలో కన్వర్ట్ చేసుకుని ఒక రిమైనింగ్ ప్రాబ్లం ఏదంటే మనం దాని ప్రకారం సాల్వ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రాబ్లం, ఎక్స్ ఎలోన్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 18 డేస్. ఇక్కడ మనకి ఎక్స్ అనే ఒక పర్సన్ ఉండు. తను వచ్చేసి 18 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాడు. 18 డేస్. అండ్ వై ఎలోన్ కెన్ డూ ది సేమ్ వర్క్ హాఫ్ టైమ్ ఆఫ్ ది టేకెన్ బై ఎక్స్. వై అనే పర్సన్ వచ్చేసి ఎక్స్ చేసిన దాంట్లో హాఫ్ ఆఫ్ ది టైమ్ ఆఫ్ ది ఎక్స్ డేస్లో కంప్లీట్ చేస్తాడు. అంటే ఇక్కడ మనకి ఎక్స్కి ఎన్ని రోజులు పడుతుంది? 18 డేస్ పడుతుంది. 18/2 అంటే వై వచ్చేసి 9 డేస్లో కంప్లీట్ చేస్తాడు. 9 డేస్లో కంప్లీట్ చేస్తాడు మనకి ఇక్కడ మనకి ఎక్స్ ఏమో 8 డేస్ వర్క్ చేస్తుండు. ఎక్స్ అనే పర్సన్ వచ్చేసి 18 డేస్ వర్క్ చేస్తుండు. వై అనే పర్సన్ వచ్చేసి 9 డేస్ వర్క్ చేస్తుండు. అంటే ఎవరు ఎక్కువ స్పీడ్ చేస్తారు? వై అనే పర్సన్ వచ్చేసి ఎక్కువ స్పీడ్ చేస్తుండు. ద వర్కింగ్ టుగెదర్
వాట్ పార్ట్ ఆఫ్ ది సేమ్ వర్క్ ది కెన్ కంప్లీట్ ఇన్ ఏ డే. అయితే ఇక్కడ క్వశ్చన్లు ఏమంటుందంటే వాళ్ళు టుగెదర్ వర్క్ చేస్తే, వాళ్ళు కలిసి వర్క్ చేస్తే, సేమ్ వర్క్ చేస్తే కెన్ కంప్లీట్ ఇన్ ఏ డే, 1 డేలో అయ్యేటువంటి వర్క్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటుండు. అంటే ఇండైరెక్ట్గా ఏమంటుందంటే ఎఫిషియన్సీ ఆఫ్ ది ఎక్స్ అండ్ వై, వర్క్ పర్ డే అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ది ఎక్స్ అండ్ వై అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎక్స్కి సంబంధించిన ఎఫిషియన్సీ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఎక్స్కి సంబంధించిన ఎఫిషియన్సీ ఎంత ఉంది, ఈఎక్స్ వచ్చేసి 1/18, 1 వర్క్ని 18 డేస్లో కంప్లీట్ చేసింది కాబట్టి 1/18 అవుతుంది. నెక్స్ట్ వైకి సంబంధించిన ఎఫిషియన్సీ ఎంత ఉంది, ఎఫిషియన్సీ ఆఫ్ ది వై, ఎఫిషియన్సీ ఆఫ్ ది వై ఎంత ఉందంటే 1/9 అవుతుంది. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనకు టోటల్ ఎఫిషియన్సీ కావాలి. ఇక్కడ కంబైన్డ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది ఎక్స్ అండ్ వై అన్నది కాబట్టి మనకి టోటల్ ఎఫిషియన్సీ కావాలి. అంటే కంబైన్డ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు ది ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫిషియన్సీ ఆఫ్ ది వై, ఎఫిషియన్సీ ఆఫ్ ది వై. ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ అంటే ఏముంది, 1/18 ప్లస్ 1/9. 9 and 18 కలిసి తీసుకుంటే ఏమొస్తుంది, 18 వస్తుంది. 18 వస్తే 18 / 18 అంటే 1 ప్లస్ 9 అంటే 2తో మల్టిప్లై చేసుకోవచ్చు. అంటే 2 1 2 అంటే 2 + 1 అంటే ఏమవుతుంది, 3 అవుతుంది. 3 డివైడ్ విత్ 18, 3 డివైడ్ విత్ 18 అంటే ఏమని రాసుకోవచ్చు, 1/6 అని రాసుకోవచ్చు. అంటే వీళ్ళు 1 డేలో వచ్చేసి 1/6 ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేస్తారు. ఒకవేళ ఇన్ కేస్ ఎన్ని రోజులు వర్క్ కంప్లీట్ అవుతుంది అంటే ఎఫిషియన్సీకి రెసిప్రోకల్ అంటే 1/6 రెసిప్రోకల్ ఏమొస్తుంది, 6 వస్తుంది. వాళ్ళు 6 డేస్లో కంప్లీట్ చేస్తారు. అదే ఎఫిషియన్సీ ఆఫ్ ది కంబైన్డ్ ఎక్స్ అండ్ వై అయితే ఏమవుతుంది, 1/6 అవుతుంది. అంటే 1 డేలో వచ్చేసి 1/6 ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేస్తారు. దాన్ని మనం ఎఫిషియన్సీ అని తీసుకుంటాం. సెకండ్ క్వశ్చన్, గీత కెన్ అసెంబ్లీ ఏ టాయ్ ఇన్ 10 minutes. గీత అనే పర్సన్ వచ్చేసి 10 minutesలో ఒక టాయ్ని అసెంబుల్ చేయగలదు. వేర్ యాజ్ సుధా కెన్ అసెంబుల్ ద సేమ్ టాయ్ ఇన్ 15 minutes. సుధా వచ్చేసి 15 minutesలో ఆ టాయ్ని అసెంబుల్ చేస్తుంది. ఇఫ్ దే వర్క్ టుగెదర్ హౌ మచ్ టైమ్ విల్ దే టేక్ టు అసెంబుల్ ది 60 toys. వాళ్ళిద్దరూ కలిసి ఒక దగ్గర టుగెదర్గా వర్క్ చేస్తే 60 toysకి ఎంత టైం పడుతుంది అన్నాడు. అంటే దీంట్లో మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఒక్క టాయ్కి ఎంత టైం పడుతుందో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఒక టాయ్కి ఎంత టైం పడుతుందో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. తర్వాత ఇంకేమన్నాడు, 60 toys అన్నాడు. కాబట్టి 60 ఇంటూ సింగిల్ టాయ్కి ఎంత పడుతుంది, 60 ఇంటూ అంటే సింగిల్ టాయ్కి వచ్చేసి T1 టైం పడితే 60 టాయ్కి వచ్చేసి 60 times ఆఫ్ T1 అవుతుంది. ఫస్ట్ మనం ఎఫిషియన్సీ ఆఫ్ గీత ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫిషియన్సీ ఆఫ్ గీత అంటే ఏమొస్తుంది, 1/10 వస్తుంది. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఆఫ్ సుధా అంటే ఏమొస్తుంది, 1/15 వస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు కంబైన్డ్ ఎఫిషియన్సీ కావాలి. ఎఫిషియన్సీ ఆఫ్ గీత, ఎఫిషియన్సీ ఆఫ్ సుధా, వీళ్ళిద్దరు కంబైన్డ్ ఎఫిషియన్సీ అంటే 1/10 ప్లస్ 1/15, 1/10 ప్లస్ 1/15. ఎల్సిఎం తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 15 × 1 అంటే 15 వస్తుంది. 15 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకుంటాం. 10 × 1 అంటే 10 వస్తుంది. 10 అపాన్ 10 × 15, 10 × 15. ఇక్కడ 2 ఐటమ్సే కాబట్టి నేను క్రాస్ మల్టిప్లై చేసుకున్నా. 15 ప్లస్ 10 అంటే ఏమవుతుంది, 25. 25 అపాన్ 10 × 15, 25 అపాన్ 10 × 15. 5 3 = 15, 5 5 = 25, 5 1 = 5, 5 2 = 10. ఫైనల్గా ఏమొస్తుంది, కంబైన్డ్ ఎఫిషియన్సీ ఆఫ్ గీత అండ్ సుధా ఇది ఈజ్ 1 / 6. అంటే వాళ్ళకి వచ్చేసి 1 minute వచ్చేసి 1/6 ఆఫ్ ది టాయ్ ఫిక్స్ చేయగలరు. అంటే సింగిల్ టాయ్ చేసిన ఎంత ఏం పడుతుంది, వాళ్ళకి 6 minutes పడుతుంది. సింగిల్ టాయ్ ప్రిపేర్ చేయడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుంది, 6 minutes పడుతుంది. 6 minutes అవుతుంది టైం, 6 minutes అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఏమన్నాడు, 6 toys అన్నాడు. కాబట్టి 60 × 6 ఇది వచ్చేసి మనకి మినిట్స్లో వస్తుంది. బట్ మనకి అవర్స్లో కావాలి కాబట్టి 1 hour అంటే 60 minutes. సో డివైడ్ విత్ 60 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, 6 toys. సో 6 hours. 60 toys ఫిక్స్ చేయాలంటే వాళ్ళకి ఎంత టైం పట్టింది అంటే 6 hours ఆఫ్ టైం తీసుకుంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. హీ వర్క్డ్ ఫర్ 6 days అండ్ లెఫ్ట్. ఏ అనే పర్సన్ వచ్చేసి 12 days ఒక వర్క్ చేయగలడు. తను వచ్చేసి 6 days వర్క్ చేసి లెఫ్ట్ చేసిండు.
అంటే ఫస్ట్ మనం సికి సంబంధించిన డేటా తీసుకుంటే ఏ అనే పర్సన్ వచ్చేసి తను వచ్చేసి 12 డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలడు. ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 12 డేస్ ఆఫ్ టైం తీసుకుంటాడు. అయితే తను ఎంతకాలం వర్క్ చేసిండు? 6 డేస్ వరకు వర్క్ చేసిండు. 6 డేస్ వరకు వర్క్ చేసి వెళ్ళిపోయిండు. అంటే ఇక్కడ తనకి 12 డేస్ తను చేయగలడు. అటువంటిది 6 డేస్లో చేసినట్టు ఎంత వర్క్ అయిపోతుంది? హాఫ్ ఆఫ్ ది వర్క్ ఫినిష్ అయిపోద్ది. హాఫ్ ఆఫ్ ది వర్క్ ఫినిష్ అవుతుంది. అంటే ఇప్పుడు రిమైనింగ్ వర్క్ ఏమవుతుంది? రిమైనింగ్ వర్క్ ఏమవుతుంది? 1 - 1/2. కంప్లీట్ వర్క్ 1 అనుకుంటే హాఫ్ ఆఫ్ ది వర్క్ ఫినిష్ అయిపోతే ఇంకా హాఫ్ ఆఫ్ ది వర్క్ పెండింగ్ ఉంది మనకి ఇక్కడ. నెక్స్ట్ బి ఫినిష్ ఇట్ ఇన్ 10 డేస్. ఇదే వర్క్ని బి వచ్చేసి 10 డేస్లో కంప్లీట్ చేసిండు. ఇదే వర్క్ని బి అనే పర్సన్ వచ్చేసి 10 డేస్లో ఫినిష్ చేసేసిండు. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎంత వర్క్ ఉంది? హాఫ్ ఆఫ్ ది వర్క్ ఉంది. ఈ హాఫ్ ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేయడానికి బీకి ఎంత టైం పట్టింది? 10 డేస్ టైం పట్టింది. అంటే బి వచ్చేసి ఈ కంప్లీట్ వర్క్ ఎన్ని రోజుల్లో చేయగలడు? హాఫ్ ఆఫ్ ది వర్క్ని 10 డేస్లో చేసిందంటే బి తను కంప్లీట్ చేయడానికి ఈ వర్క్ని కంప్లీట్ చేయడానికి 20 డేస్ టైం తీసుకుంటాడు. 20 డేస్ టైం తీసుకుంటాడు. ఏనేమో 12 డేస్లో కంప్లీట్ చేయగలడు. అటువంటి 6 డేస్ వర్క్ చేసినట్టే హాఫ్ ఆఫ్ ది వర్క్ రిమైనింగ్ అవుతుంది. బి వచ్చేసి ఈ హాఫ్ ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేయడానికి 10 డేస్ టైం తీసుకుందంటే ఆ వర్క్ని ఫినిష్ చేయడానికి 20 డేస్ టైం తీసుకుంటుంది. అంటే వర్క్ డన్ బై ఏనేమో 10 డేస్ అవుతుంది. 12 డేస్ అవుతుంది. అది క్వశ్చన్లు ఇచ్చేసారు ఆల్రెడీ. వర్క్ డన్ బై బి ఏమవుతుంది? 20 డేస్ అవుతుంది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? ఇఫ్ బోత్ వర్క్ టుగెదర్, వాళ్ళిద్దరు కలిసి వర్క్ చేస్తే దెన్ హౌ మెనీ డేస్ విల్ దే ఫినిష్ ద సేమ్ వర్క్? ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ మనకి ఏకేమో 12 డేస్ అవుతుంది, బీకేమో 20 డేస్ అవుతుంది. అంటే ఇక్కడ ఏకున్న కెపాసిటీ ఏమవుతుంది? 1/12 అవుతుంది. బీకున్న కెపాసిటీ ఏమవుతుంది? 1/20 అవుతుంది. వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేశారంటే E1 + E2 = E అవుతుంది. అంటే 1/12 + 1/20. 1/20 అంటే ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుంటే 60 వస్తుంది. ఎల్సిఎం 6 అంటే 12th టేబుల్లో 60 ఎప్పుడు వస్తుంది? 5 దగ్గర వస్తుంది. అంటే 5 + 20 టేబుల్లో 60 ఎప్పుడు వస్తుంది? 3 దగ్గర వస్తుంది. 5 + 3 అంటే 8 అవుతుంది. 8 డివైడ్ విత్ 60. 8 డివైడ్ విత్ 60 అంటే 4 2 = 8, 4 2 = 8, 4 1 = 4, 4 5 = 20. అంటే ఏమవుతుంది? 2 డివైడ్ విత్ 50. కంబైన్డ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది ఏ కామ బి వచ్చేసి ఏమవుతుంది? 2 డివైడ్ విత్ 15 అవుతుంది. అంటే వాళ్ళు వచ్చేసి 1 డేలో 2/15 ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేయగలరు. 2/15 ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేయగలరు. అంటే వాళ్ళకి ఈ వర్క్ ఫినిష్ చేసినాక ఎంత టైం పడుతుంది? 15/2 అంటే రెసిప్రోకల్ దీనికి. అదేమవుతుంది? అది 7.5 అవుతుంది. అంటే 7.5 డేస్లో ఆ వర్క్ వాళ్ళు ఫినిష్ చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కెన్ కంప్లీట్ ద టాస్క్ ఇన్ 6 డేస్. ఏ అనే పర్సన్ వచ్చేసి 6 డేస్లో వర్క్ ఫినిష్ చేస్తాడు. నెక్స్ట్ బి కెన్ కంప్లీట్ ద సేమ్ టాస్క్ ఇన్ 12 డేస్. బి అనే పర్సన్ వచ్చేసి 12 డేస్లో వర్క్ ఫినిష్ చేస్తాడు. హౌ మెనీ డేస్ విల్ ద టేక్ టు కంప్లీట్ ద సేమ్ టాస్క్ ఇఫ్ ది వర్క్ టుగెదర్? వాళ్ళిద్దరు కలిసి పనిచేసి ఎన్ని రోజుల్లో వర్క్ ఫినిష్ చేస్తారో ఫైండ్ అవుట్ చేయమన్నట్టు. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ మనం కంబైన్డ్ కెపాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. కంబైన్డ్ కెపాసిటీ ఆఫ్ ఏ అండ్ కంబైన్డ్ కెపాసిటీ ఆఫ్ బి అంటే ఏమవుతుంది? కంబైన్డ్ కెపాసిటీ ఆఫ్ ఏ ప్లస్ కెపాసిటీ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ ఎఫిషియన్సీ ఆఫ్ బి అవుతుంది. ఎఫిషియన్సీ అంటే ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్నాం, రెసిప్రోకల్ టు ది డేస్ అని పెట్టుకున్నాం. అంటే వర్క్ బై డేస్ ప్లస్ 1 వర్క్ బై డేస్ బై 12. సో ఈ రెండింటి కలిసి తీసుకుంటే ఏమొస్తుంది? ఈ రెండింటి కలిసి తీసుకుంటే 12 వస్తుంది. ఇక్కడ మనకి 6 టేబుల్ 12 ఎప్పుడు వస్తుంది? 2 దగ్గర వస్తుంది. 2 ప్లస్ 12th టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది? 1 దగ్గర వస్తుంది. అంటే 2 + 1 అంటే ఏమవుతుంది? 3 డివైడ్ విత్ 12. 3 1s 3 4s అంటే కంబైన్డ్ కెపాసిటీ ఆఫ్ ది కంబైన్డ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది ఏ అండ్ బి వచ్చేసి ఏమవుతుందంటే 1/4 అవుతుంది. అంటే వాళ్ళు వచ్చేసి 1/4 ఆఫ్ వరకు కంప్లీట్ చేయగలరు 1 డేలో. అంటే మనకు దీనికి రెసిప్రోకల్ ఏమవుతుంది? డేస్ టేకెన్ బై ఏ అండ్ బి టు కంప్లీట్ ద వర్క్. అంటే 4 డేస్ అవుతుంది. ఇద్దరు కలిసి కంబైన్డ్ వర్క్ చేస్తే 4 డేస్లో వాళ్ళ వర్క్ని ఫినిష్ చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్, రవి, మోహన్ అండ్ గోవింద్ కెన్ కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ 12 డేస్, 10 డేస్ అండ్ 15 డేస్. రవి, మోహన్, గోవింద్. రవి, మోహన్, గోవింద్ అని 3 పర్సన్స్ ఉన్నారు. ఈ 3 పర్సన్స్ వచ్చేసి ఒక వర్క్ని రవినేమో 12 డేస్లో కంప్లీట్ చేశాడు. నెక్స్ట్ మోహన్ ఏమో 10 డేస్లో ఫినిష్ చేశాడు. నెక్స్ట్ గోవింద్ ఏమో 15 డేస్లో ఫినిష్ చేశాడు. అయితే వీళ్ళ ముగ్గురు కంబైన్డ్ వర్క్ చేసి ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారో ఫైండ్ అవుట్ చేయమంటూ. అంటే ఫస్ట్ మనం వచ్చేసి ఎఫిషియన్సీ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫిషియన్సీ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫిషియన్సీ అంటే వర్క్ డివైడ్ విత్ డేస్. వర్క్ ఇక్కడ 1 ఉంది మనకి, ఏమి ఇవ్వలేదంటే 1 అని తీసుకుంటాం. అంటే 1 డివైడ్ విత్ 12. ఎఫిషియన్సీ ఆఫ్ మోహన్ ఈజ్ 1/10. ఎఫిషియన్సీ ఆఫ్ గోవింద్ ఈజ్ 1/15. 1/15 అంటే మనకి ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఎఫిషియన్సీ ఆఫ్
ఆర్ఎంజి అంటే కంబైన్డ్ ఎఫిషియన్సీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫిషియన్సీ ఆఫ్ ఆర్ ప్లస్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎం ప్లస్ ఎఫిషియన్సీ ఆఫ్ జి ఆర్ఎంజి వీళ్ళు 3 మెంబర్స్ ఎఫిషియన్సీ కావాలి. అంటే 1/12 ప్లస్ 1/10 ప్లస్ 1/15 అవుతుంది. మనం ఈ త్రీకి ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది? అది ఇక్కడ మనకు ఎల్సిఎం ఏం అవసరం లేదు, కామన్ మల్టిపుల్ తీసుకుని లీస్ట్ కామన్ మల్టిపుల్ అవసరం లేదు. సిఎం అంటే కామన్ మల్టిపుల్ తీసుకుని చాలు. మాకు కామన్ మల్టిపుల్ అంటే ఈ 3 మెంబర్స్ కామన్ మల్టిపుల్గా 60 అని తీసుకుంటా. 60 అని తీసుకుంటే సరిపోతుంది, 8 తీసుకుంటే ఏం కాదు. సో 12th టేబుల్లో 60 ఎప్పుడు వస్తుంది? 5 దగ్గర వస్తుంది, అంటే 5 ప్లస్ 10th టేబుల్లో 60 ఎప్పుడు వస్తుంది? 6 దగ్గర, 6 ప్లస్ 15 టేబుల్లో 60 ఎప్పుడు వస్తుంది? 4 దగ్గర, 15 4. సో 5 6 5 plus 6 11, 11 plus 4 15, 15 డివైడ్ విత్ 60, 15 డివైడ్ విత్ 60, 15 1 15 4 అంటే ఇక్కడ నాకు ఏమొస్తుంది? 1/4 వస్తుంది. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ త్రీ మెంబర్స్, కంబైన్డ్ ఎఫిషియన్సీ ఆఫ్ 3 మెంబర్స్ వచ్చేసి 1/4 వస్తుంది. అంటే వీళ్ళు వచ్చేసి వన్ డేలో వీళ్ళు వచ్చేసి 1/4 ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయగలరు. 1/4 ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయగలరు. అంటే వీళ్ళు టోటల్ వర్క్ని ఎప్పటిలో కంప్లీట్ చేయగలరు? టోటల్ వర్క్ వచ్చేసి 4 days. 4 daysలో టోటల్ వర్క్ని ఫినిష్ చేయగలరు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి.